ఎంఎంకే ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అన్ని రంగాలకు కూడా శోభనిస్తుంది. అటువంటి శోభాయమానమైన సంక్రాంతి ఈ కార్యక్రమాల్లో ఎంఎంకే నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని, సంపూర్ణంగా అంతర్జాతీయ స్థాయిలో ఎంఎంకే ఈ వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ నమస్కారం. ఎంఎంకే న్యూస్ ఛానల్ వారికి ముక్కోటి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అన్ని కూడా ఈ సంవత్సరంలో అందరికి కూడా ఈ ప్రేక్షకులందరికీ కూడా శుభం జరగాలని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోరుకుంటున్నాం. ప్రేక్షకులకు ఎంఎంకే న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంఎంకే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంఎంకే న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. విశేషంగా విచ్చేసినట్టు ఎంఎంకే ఛానల్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వెంకట సాయిబాబా మందిరం శ్రీ ఆలయ నిర్మాణకర్త మల్లినేని తిరుమలరావు బాబీ గారి తరపున ఎంఎంకే ఛానల్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సాయిరామ్. భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ధనుర్మాస విశేషమైనటువంటి ఉత్సవాలలో ప్రధానమైనటువంటిది వైకుంఠ ఏకాదశి. అటువంటి ముక్కోటి దేవతలు కూడా దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని. ఉత్తరద్వారం వైకుంఠం ఉత్తరంగా ఉంటుంది కాబట్టి ఉత్తరద్వారం దర్శనం ప్రత్యేకత. ఇటువంటి విశేషమైనటువంటి ఉత్సవం మన హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయంలో ప్రత్యేకంగా ఉత్తరద్వారం ఉండటంతో భీమవరం నలుమూలల నుంచి కూడా విశేషంగా భక్తజన సందోహం అందరూ కూడా వచ్చి తెల్లవారుజామునే స్వామివారిని తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా సేవించుకుంటూ ఉన్నారు. బాలింతలకు వృద్ధులకి కూడా సాయంత్రం కూడా ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు సాయంత్రం కూడా 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలగజేశారు. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ధనుర్మాసం విశేషమైనటువంటి ఉత్సవంలో భాగంగా శ్రీవారికి వేకువజామునే 2:30 తీర్థ సంగ్రహణం చేసుకుని స్వామివారి అభిషేకం కొరకు ఆలయ మర్యాదలతో అర్చక స్వామి తీర్థబిందు తీసుకొచ్చి స్వామివారికి ఏకాంతంగా భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా అర్చనాది కైంకర్యములు నిర్వహించుకుని అనంతరం భక్తులందరూ కూడా వారు ధనుర్మాస సేవ వీక్షించే విధంగా భోగమూర్తులకు పంచామృతములతో అభిషేకము, సువర్ణరహిత పుష్పాలతో విశేషమైనటువంటి అర్చన, పద్మావతి దేవికి గోదాదేవికి కుంకుమార్చన, గరుత్మంతుడుకు అలాగే ద్వారపాలకులకు అర్చన, విశేషమైనటువంటి ఈ యొక్క పాసురంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదాలు స్వామివారికి ఆరగింపు చేస్తూ ఉంటాం. ఈ రోజు విశేషమైనటువంటి ప్రసాదములు 5 రకాల ప్రసాదాలు స్వామివారికి ఆరగింపు చేసి నీరాజన మంత్ర పుష్పాలు, తిరుప్పావై ఆ రోజు పాసురం స్వామివారికి విన్నవించి చామరము, గోష్ఠి తిరుప్పావై విశేషమైనటువంటి సేవాకాలం అయిన అనంతరం స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహములతో స్వామివారు అమ్మవారు ఉభయ దేవతలతో మలయప్ప ఆ యొక్క ద్వారపాలకుల దగ్గర నుండి అటు ఉత్తర ద్వారంగా ఉండగా అక్కడికి వేయించింపు చేసి విశేషమైనటువంటి పుష్పాలతో సర్వాలంకార శోభితంగా అలంకరణ చేసి అనంతరం ఆలయ అధ్యక్షులు వారిచే ద్వార పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉత్తర ద్వారం 5:30 ఉత్తర ద్వార ప్రవేశం భక్తులందరికీ కూడా సర్వదర్శనం ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి స్వామివారి యొక్క మలయప్ప స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం మూలమూర్తిని దర్శనం చేసుకుని దక్షిణ ద్వారం గుండా అందరూ కూడా ప్రసాదాలను స్వీకరించి తరించారు. ఓం నమో వెంకటేశాయ. శనివారం రోజున కుడారై ఉత్సవం జరుగుతుంది. ఈ యొక్క ధనుర్మాసంలో విశేషమైనటువంటిది 108 పాత్రలతో స్వామివారికి ఆరగింపు చేసి భక్తులకు పంచడం జరుగుతుంది. ఆ యొక్క సేవను కూడా వీక్షించడానికి శనివారం కావడంతో భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని హౌసింగ్ బోర్డు వెంకన్న వైభవాన్ని అందరూ కూడా పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.